ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో వందనములు. ఉదయకాలం దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము వికారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. ప్రభునందు ప్రియమైన వారులారా, నెహెమ్యా 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ వృత్తాంతం మనకు తెలుసు. రాజైన అర్త అశస్త కింద గిన్నె అందించే స్థాయిలో నెహెమ్యా ఉన్నాడు. అయితే నెహెమ్యా బహు విచారంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, మనోవేదనతో ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఏమంటున్నాడు, ఎందుకున్నాడు అనే విషయం మనం ఆలోచన చేస్తే, యెరూషలేము కూలబడి, యెరూషలేము కాల్చబడి ఉండుట ఆయనకు బాధ అయింది, దుఃఖంతో ఉన్నాడు. ఆ దుఃఖంలో ఉండి రాజు సముఖంకు వెళ్తే రాజు అడిగిన మాటలు ఇవి అన్నట్టు, నీకు దుఃఖం ఉన్నది కదా అని అడిగినాడు, నీకు వ్యాధి లేదు కదా అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, నెహెమ్యా ఆయన యొక్క గుణము, ఆయన యొక్క మనస్సు ఎట్లుందో చూడండి. దేవుని మందిరము కూల్చబడి ఉంటే పడిపోయి ఉంటే ఆయన మనసులో రోగం వచ్చిన కన్నా ఎక్కువగా వ్యాధి కలిగినట్టుగా బాధపడుతున్నాడు. ఇది ఒక విశ్వాసికి, యేసు ప్రభు రక్తంతో విమోచింపబడిన విశ్వాసికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. దేవుని మందిరమును గురించి పట్టింపు నెహెమ్యాకుంది. ఉదయకాల సమయంలో దేవుని మందిరములో గుమ్మాలు పడిపోయినాయా, గోడలు కూలబడ్డాయా, అగ్నిచేత కాల్చబడ్డదా అనే విచారణలో నెహెమ్యా ఉన్నాడు. అది జరిగిన కారణాన ఆయన విచారంలో ఉన్నాడు. ఈనాడు దేవుని మందిరం ఎట్లుంది మనం గమనించాలి. దేవుని మందిరానికి వచ్చేటోళ్ళు ఎట్లా పడితే అట్లా వస్తారు, ఎట్లా పడితే అట్లా జీవిస్తారు. కొందరు మానుకుంటారు, కొందరేమో దేవుని మందిరంలో పేరు కొరకు వస్తారు, కొందరు అధికారం చేయనికి వస్తారు, కొందరేమో మంచోళ్ళు అనిపించుకుంటే చాలని వస్తారు, కొందరేమో ఇక్కడ పోతే మన పెళ్ళిళ్ళు అయితే లేకుంటే మన సమాధులు చేస్తారు మందిరంలో అనే ఆలోచనలతో వస్తున్నారు. ఉదయకాలం నీవు దేవుని మందిరం పట్ల ఏ వైఖరితో ఉన్నావు అని మనం ఆలోచన చేయాలి. మన దేవుని మందిరం పట్ల మన వైఖరి, మన ఆలోచన విధానం ఎట్లుంది, దేని కొరకు పోతున్నాం మందిరానికి, దేవుని మందిరం పరిస్థితి ఎట్లుందో చూస్తున్నాం. అసలు ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు, కొందరు మానుకుంటుంటారు. దానికి కారణం ఏంది ఎతికే పరిస్థితిలో ఉండడం. అంటే భౌతికంగా నీ మందిరము, నువ్వు వెళ్ళే మందిరం బాగానే ఉండొచ్చు, కానీ ఆత్మలు ఎట్లున్నాయి, పోరాటాల్లో, గొడవల్లో, అసమాధానంలో ఈనాడు సంఘం నడుస్తూ ఉంది. దేవుడు దుఃఖపడేవాడుగా ఉన్నాడు. ఈయన విచారపడుతున్నాడు. నెహెమ్యా విచారంలో ఉన్నాడు, వ్యాధి కలిగినట్టుంది. ఈనాడు మన చుట్టూ, మన సంఘంలో సేవకుల వలన ఉండొచ్చు, ఎల్డర్స్ వలన ఉండొచ్చు, విశ్వాసుల వలన ఉండొచ్చు, పరిచారకుల వలన ఉండొచ్చు, మందిరంలో అసమాధానం వెళ్తూ ఉంది. ఒకరికొకరికి పడరాని మాటలున్నాయి. ఒక్క బలలో పాల్పొందే మనము ఒక్క శరీరమై ఉన్నామని ప్రభు చెప్తే ఆ విషయంలో పట్టింపు లేకుండా మన ఇష్టానుసరమైన ఆలోచనలతో మనలో కులము, పగ, ప్రతీకారము, అసూయ, ద్వేషము ఏవి తీసేసుకోకుండా అదే బలలో పాల్పొందుతూ ఉన్నాం. మనం ఎట్లా అంటే వాత వేయబడిన మనసాక్షి గల వారమైన దేవుని మందిరం పట్ల మనకు పట్టింపే లేదు. అంటే ఎందుకంటే మనం ఇన్ని నష్టాలు జరుగుతుంటే పట్టించుకుంటలేమంటే మనకు అలవాటు అయిపోయింది. అది ఆ నష్టంలో మొద్దుబారిపోయిన స్థితి, బండబారిన స్థితిలో ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం నెహెమ్యాకు ఉన్నటువంటి మందిరం పట్ల తృష్ణ ఉందా? ఆ ఒక్క దేవుని గురించిన ఆ మంట మనలో మండుతుందా? దేవుని మందిరం పట్ల మనకున్న వాంఛ ఉందా? దేవుడు కోరుకునేది ఏంటంటే అట్లా కోరుకుంటున్నాడు. నెహెమ్యా ఎలాగ కోరుకుంటున్నాడు? దేవుని మందిరం పడిపోయిన దాన్ని బాగు చేసేటోడు, ఎవరైతే వెనుకబడిపోతున్నారో వారిని సమకూర్చేటోళ్ళు కావాలని కోరుతున్నాడు. ఈ ఉదయకాలం నీవు నేను ఎట్లున్నాం? మందిరానికి మానేస్తే పట్టింపు లేకుండా ఉన్నామా? వారిని దర్శించి వారిని సమకూర్చే పరిస్థితిలో ఉన్నామా? ఎవరాలో బాగుందిలే, నా స్థాయి బాగుంది, నా పరిస్థితి బాగుందిలే, నా స్థానం ఉందిలే అనుకొని బతికితే ఒకనాడు ప్రకటన గ్రంథంలో చెప్పినప్పుడు నీ దీపస్తంభం తీసివేస్తా అన్నట్టు ప్రభు సెలవిస్తాడు. ఉదయకాలం మనం జాగ్రత్త పడి
దేవుని యొక్క మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నేహమ్యా వలె మేము కూడా నీ మందిరం పట్ల పట్టింపు కలిగి ఉన్న కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.